కాకినాడ జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఇక ప్రతి సోమవారం నిర్వహించే స్పందన జగనన్నకు చెప్తా కార్యక్రమంలో వచ్చిన విద్యార్థులు పరిష్కరించడంలో కాకినాడ జిల్లా 6వ స్థానంలో ఉందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాకినాడ జిల్లా పోలీస్ 2023 వార్షిక నివేదిక జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వివరించారు. రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2023లో నేరాలు గణనీయంగా తగ్గాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించడం, పోలీసింగ్లో వినూత్న ఒరవడిని సృష్టించారు వల్లనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇక 2024లో మరింత మెరుగైన పోలీసింగ్ సేవలను అందిస్తామని ఆయన తెలిపారు. ఇక విజిబుల్ పోలీసింగ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, మహిళా పోలీసుల సేవలు సమర్థవంతమైన నిర్వహణ, పీడీ యాక్ట్ ప్రయోగం, గంజాయి నాటుసారాపై ఉక్కుపాదం మోపడం తదితర చర్యల వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. 2022లో 85,549 కేసులు నమోదు కాగా 2020లో 10,019 కేసులు మాత్రమే నమోదైనవని, ఇక 2022లో పోలిస్తే 2023 సంవత్సరంలో 1,530 కేసులు, ఎఫ్ఐఆర్లు 18% తగ్గుదల కనిపించిందని పేర్కొన్నారు. టోటలీ 187 గంజా అంటే ఒక్కొక్కరిని పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు. 187 అనేది పెద్ద నంబర్ కాదని అనుకోవచ్చు, కానీ ఒక్కొక్కరిని ఇప్పుడు అదర్ స్టేట్కి వెళ్ళామంటే అక్కడ లోకల్ కోఆర్డినేషన్ తీసుకుని వాళ్ళ అడ్రస్ ఉండదు, వాళ్ళు ఉన్న ఏరియా అందరూ ఒకేలాగా ఉంటారు. వాళ్ళని మనం రిస్క్ తీసుకుని వాళ్ళని బయటకు తీయాలి, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అప్పుడు కూడా మనం 30 అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ప్లస్ 157 మన కాకినాడ కాకుండా అదర్ డిస్ట్రిక్ట్స్ ఎంటైర్ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా 187 అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చెప్పారా సీను సో అందరూ కూడా కనిపిస్తున్నట్టు ఆ పీపీటీ నేను చెప్తున్నాను. సో చేసుకునే అందరూ చూస్తారు. సో ఇంటరాక్షన్ బాగుంది.